హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి. సో లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ ఆర్ఎఫ్ఈ గురించి తెలుసుకున్నాం. ఓపీటీ లో ఎలాంటి ఆర్ఎఫ్ఈస్ వస్తాయి, సో ఆర్ఎఫ్ఈ తర్వాత సబ్మిషన్ చేసిన తర్వాత వాట్ ఆర్ ద డ్రాబ్యాక్, సెకండ్ ఆర్ఎఫ్ఈ ఎందుకు పడింది, ఎలా పడింది, అసలు పడాల్సిన అవసరమే ఉంది, పడితే మనం ఎలాంటి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఇది ద సొల్యూషన్. ఫాలో మై ఛానల్ అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి. సో లాస్ట్ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మల్టిపుల్ స్టెప్స్ విత్ ఆర్ఎఫ్ఈస్ అని. సో ఇక్కడ నన్ను ఏమడిగారంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి కాపీ ఆఫ్ యువర్ అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్ అన్నమాట. సో ఆల్రెడీ నేను లాస్ట్ టైం ట్రాన్స్క్రిప్ట్ సబ్మిట్ చేశాను. సో దే వాంట్ అఫీషియల్ ఫ్రమ్ కాలేజ్ సైడ్ నుంచి ఒరిజినల్ సబ్మిట్ చేయమన్నారు. సో లాస్ట్ టైం నేను డౌన్లోడెడ్ కాపీ చేశాను. సో నేను మళ్ళీ కాలేజ్కి అయితే ట్రాన్స్క్రిప్ట్స్ అప్లై చేసి మళ్ళీ సబ్మిట్ చేశాను. సెకండ్ వచ్చి లెటర్ ఫ్రమ్ సిపిటి ఎంప్లాయర్ దట్ ఇంక్లూడ్స్ యువర్ ఎంప్లాయర్ నేమ్, డేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ పర్ వీక్, బ్రీఫ్లీ డిస్క్రైబ్ డ్యూటీస్, లొకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సాలరీ ఎక్సెట్రా. సో సెకండ్ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. సో అట్ ద టైమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మీకైతే ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రమ్ ద ఎంప్లాయ్. సో ఈ ఆఫర్ లెటర్ లో క్లారిటీగా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, డిజిగ్నేషన్ ఏందని ఉంటుంది, మీ ప్యాకేజ్ ఎంత ఉంటుంది, ఇట్స్ ఫుల్ టైమ్ సిపిటి ఆర్ అవర్లీ ఆర్ లైక్ పార్ట్ టైమ్. సో ఫుల్ టైమ్ అయితే 40 hours కి మీకు పేమెంట్ అయితే వస్తుంది, లేకపోతే 20 hours. సో మీకు మీ హెచ్ఆర్ పేరోల్ ఎలా రన్ చేస్తున్నాడు బేస్డ్ ఆన్ యువర్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ పార్ట్ టైమ్ ఎంప్లాయ్మెంట్, ఇలాంటి డీటెయిల్స్ అన్నిటికీ సో మీ ఎంప్లాయర్ అయితే మీకు సపోర్ట్ చేయాలి. సో కేర్ఫుల్ విత్ ఎంప్లాయర్స్. నాకు తెలుసు మీరు ఎందుకు తిట్టుకుంటూ ఉంటారు మీ ఎంప్లాయర్స్, బట్ యా సమ్హౌ మీకు హెల్ప్ అవుతారు కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీ ఎంప్లాయర్ మీరు రిక్వెస్ట్ చేస్తే, మీ ఎంప్లాయర్ మీ హెచ్ఆర్ రిక్వెస్ట్ చేస్తే, సో నాకు ఇలా ఆర్ఎఫ్ఐ వచ్చింది, సో దే వాంట్ ఆల్ ద డీటెయిల్స్ ఫ్రమ్ యువర్ ఎండ్ అని చెప్తే, సో కంపెనీస్ లెటర్ ప్యాడ్ పైన వాళ్ళు సో మీకు ఆల్రెడీ ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేసి ఉంటారు కదా, ఆఫర్ లెటర్ బేస్ చేసుకొని మీ ప్యాకేజ్ ఎంత, సో వీక్లీ 40 hours అయితే వర్క్ చేస్తున్నాడు, పర్ అవర్ రేట్ ఎంత ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మేము పేరోల్ రన్ చేస్తున్నాము. ఆ పేరోల్ లో మీకు మంత్లీ 6,000 or 5,000 or 4,000 వాట్ ఎవర్ ఇట్ మే బి బేస్డ్ ఆన్ యువర్ జాబ్ అయితే వాళ్ళు సపోర్టింగ్ లెటర్ అయితే ఒకటి ఇస్తారు. సో ఆ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మీకు. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఎంప్లాయర్స్ అది ఇంపార్టెంట్. ఇంకా థర్డ్ పాయింట్ వస్తే ఏ కాపీ ఆఫ్ యువర్ కార్పొరేట్ అగ్రిమెంట్ బిట్వీన్ యువర్ స్కూల్ అండ్ యువర్ సిపిటి. సో మనము సిపిటి అప్లై చేసినప్పుడు మన డిఎస్ఓకి మనం సబ్మిట్ చేస్తాం అనమాట. సో మీరు ఈ సిపిటి ద్వారా మీకు ఏమి ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి, సో మీ ఎంప్లాయర్ అనేది సిగ్నేచర్ చేసి కాలేజ్ యూనివర్సిటీకి అయితే సబ్మిట్ చేస్తాడు. ఇది ఒక అగ్రిమెంట్ ఉంటుంది, బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ రేటింగ్ ఉంటుంది, 5 to 3 సంథింగ్ లైక్ దట్. ప్రతి సెమిస్టర్ లో సబ్మిట్ చేయాలన్నమాట. నేను 3 semesters తీసుకున్నాను సిపిటి. సో 3 times నేను అగ్రిమెంట్ సబ్మిట్ చేశాను. నా దగ్గర అయితే లాస్ట్ టూ అయితే నేను పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. లాస్ట్ అగ్రిమెంట్ అయితే ఉండింది, సో నేను దాన్ని డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ అయితే చేశాను. సో మీరు కూడా మీ పోర్టల్స్లో మీరు ఏమైనా చేస్తుంటే ఆల్రెడీ కేసు ఉంటుంది. ఇఫ్ నాట్ మీరు కాలేజ్ని అయితే రిక్వెస్ట్ చేస్తే ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్టేట్మెంట్ ఫ్రమ్ యువర్ డిఎస్ఓ దట్ మీ రెఫరెన్స్ స్టేటస్ ప్రకారం మీరు ఫుల్ అకాడమిక్స్ మెయింటైన్ చేశారా లేదా అని. సో ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ మీ సిపిటీలో డిఎస్ఓకి రిక్వెస్ట్ చేస్తే, సో తను వాళ్ళైతే సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇస్తారు అనమాట. సో పర్సన్ హ్యాస్ మెయింటైన్ ద ఫుల్ అకాడమిక్స్ బేస్డ్ ఆన్ దర్ రెఫరెన్స్ స్టేటస్ ఫ్రమ్ సో టైమింగ్స్ అని చెప్పి ఇస్తారు. సో ఇట్స్ హైబ్రిడ్, సో ఆన్లైన్ వాట్ ఎవర్ మీరు అటెండ్ అయ్యారు. సో ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ అయితే డిఎస్ఓ రిక్వెస్ట్ చేస్తే మీ కాలేజ్ డిఎస్ఓ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెంబర్ 5th పాయింట్ వచ్చేసి ఎవిడెన్స్ ఆఫ్ సిపిటి వాజ్ అన్ నెసరీ పార్ట్ ఆఫ్ రూటింగ్. యాస్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అయితే ఈ పాయింట్ ని అయితే కవర్ చేయవు. సో మనం హూ ఆర్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇండియాలో ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మాస్టర్స్ పైన వచ్చారు, సో తనకి మాస్టర్స్ అంత ఫరక్ పడదు, మాస్టర్స్ ఏదో వచ్చామా అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళు day 1 సిపిటి కాలేజ్ అయితే జాయిన్ అవుతారు. బేస్డ్ ఆన్ దర్ ఎక్స్పీరియన్స్ దే విల్ గెట్ ఇంటూ సమ్ జాబ్. సో ఆ జాబ్ కి కావాల్సిన వర్క్ ఆథరైజేషన్ సిపిటి తీసుకుంటారు. ఇట్స్ ముందు వీడియోలో చెప్పా కదా నేను ఆల్రెడీ, ఇట్స్ బికమ్ లైక్ 9 months 11 months డిపెండ్స్ ఆన్ దట్. సో 1 year కంటే ఎక్కువ తీసుకోకూడదు సిపిటి అనేది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్, కీప్ అండ్ నోట్. 1 year పైన తీసుకుంటే మీకు స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది రాదనమాట. సో ఇన్ కేస్ మీకు H1B పిక్ అవ్వలేదు, సో మీరు స్టెమ్ ఎక్స్టెన్షన్ వెళ్దామంటే అప్పుడు వర్కౌట్ అవుతుందన్నమాట. సో అప్పుడు డినై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవిడెన్స్ అనేది మీరు కాలేజ్ రిక్వెస్ట్ చేస్తే, సో కాలేజ్లో కరికులంలో యాజ్ పార్ట్ ఆఫ్ దట్, సో మా స్టూడెంట్ అయితే చేసుకోవచ్చు, దానికి కరికులం అవుతుంది. సో ఈ గుడ్ విత్ ఎవిడెన్స్ అని చెప్పి మీకు వర్క్ అంటే సిపిటి ఆథరైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో 6th పాయింట్ వచ్చేసి కాపీ ఆఫ్ యువర్ ఐడెంటిటీ షోయింగ్ దట్ సిపిటి ఆథరైజేషన్. మీరు ఎప్పుడైతే మీరు సిపిటి అప్లై చేస్తారో అప్పుడు కాలేజ్ సైడ్ నుంచి మీకు సిపిటి I-20 అనేది ఒకటి రిలీజ్ చేస్తారనమాట. అది వర్క్ ఆథరైజేషన్. దాంట్లో మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంటుంది, సో ఎన్ని అవర్స్ ఉంటుంది, ఇట్స్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్, సో టోటల్ యూ ఇస్ ద ఎంప్లాయర్, అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉంటాయన్నమాట. సో ఆ కాపీ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. సో అదనమాట కాపీ. తర్వాత 7th పాయింట్ వచ్చి కాపీ ఆఫ్ యువర్ సిపిటి హిస్టరీ స్క్రీన్ ఫ్రమ్ సెబీ. సో ఇది కాలేజ్ ప్రొవైడ్ చేస్తారు అనమాట.
ఎంప్లాయర్ ఒక డీటెయిల్స్, వాళ్ళ కంపెనీ కోడ్, స్టాండర్డ్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. స్క్రీన్ షాట్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో వీటితో పాటు నేనైతే అటార్నీని అప్రోచ్ అయ్యాను. ఎందుకంటే మీకు ఇంకో పాయింట్ అయితే నేను చూపలేదు, డ్యూ టు పర్సనల్ డేటా ప్రైవసీ. సో నాకు ఇంకో స్టెప్ అయితే ఉంది. ఏంటంటే సో ఎంప్లాయర్ నా సిబిటీ వర్క్ ఆథరైజేషన్ అయితే ఫిబ్రవరి ఉంది. సో నాకు శాలరీ అనేది మార్చ్లో కూడా క్రెడిట్ అయింది, అంటే ఏప్రిల్లో కూడా క్రెడిట్ అయింది. సో మీకు ఎందుకు క్రెడిట్ అయింది, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మా ఎంప్లాయర్ అనేది 1 month తర్వాత 1 month ఇఫ్ వర్క్ ఫర్ జాన్, సో శాలరీ అనేది ఫిబ్రవరి క్రెడిట్ అవుతుంది. సో నా వర్క్ ఆథరైజేషన్ ఫిబ్రవరికి ఉంది. సో మార్చ్లో క్రెడిట్ అయింది. అండ్ మార్చ్లో వర్క్ చేయలేదు కదా, సో మై వర్క్ ఆథరైజేషన్ ఇస్ కంప్లీటెడ్ కదా. సో మార్చ్లో వర్క్ చేయకుండా నీకు ఏప్రిల్లో ఎందుకు క్రెడిట్ అయింది? సో ఏప్రిల్లో క్రెడిట్ అయింది, బట్ టైం డ్యూరేషన్ ఉంటుంది కదా పే స్లిప్స్లో, అది టిల్ ఫిబ్రవరికే ఉంటుంది అనమాట. సో పే స్లిప్స్ కూడా తీసి సబ్మిట్ చేశాను. అండ్ ఇక్కడ నాకు కొంచెం భయం వేసి, సో బెటర్ అప్రోచ్ అటోర్నీతో అప్రోచ్ అయ్యాను. సో అటోర్నీ అనేది ఒక లెటర్ ఒక వర్డ్ డాక్యుమెంట్లో టోటల్ అనేది టైప్ చేసి ఇచ్చాను. RFC, సో డ్యూ టు సో రీజన్ ఇట్ హాస్ బీన్ క్రియేటెడ్ ఫ్రమ్ మార్చ్ అండ్ ఏప్రిల్ అని చెప్పాను అనమాట. అది అటోర్నీ తన వే ఆఫ్ లా లాంగ్వేజ్లో దాన్ని మోడిఫై చేసి నాకైతే డాక్యుమెంట్ ఇచ్చారు. సో సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన 10 రోజులకి యువర్ ఈస్ గాన్ అండ్ యువర్ ఓపీటీ గాట్ అప్రూవ్డ్ అని పెద్ద మెయిల్ అయితే వచ్చింది. కొంచెం టెన్షన్ పోయింది. ఫైనల్లీ ఐ గాట్ మై H1B అండ్ ఓపీటీ ఈస్ ఆల్సో అప్రూవ్డ్. దీనికైతే ఇంత ఫరక్ పడి బట్టలు చించుకొని గుంజుకోవాల్సిన అవసరం అయితే ఉంది. జస్ట్ కూల్ అనమాట. పెద్ద మీరేమీ తప్పేం చేయట్లేదు కదా, జస్ట్ మీరు ఫ్రెండ్స్ జోన్ ఏది ఉంటే ఆ జోన్లో ఉంటారు, అండ్ కంఫర్ట్ జోన్ ఏదైతే అది ఉంటారు. బట్ మీ కంఫర్ట్ జోన్స్లో ఉన్నప్పుడు హౌ టు బీ, అంటే ఒక తప్పు చేసినప్పుడు దాన్ని తప్పించుకోవడం కూడా తెలియాలి. సో USIS నువ్వు తప్పు చేసావని నీకు ఒక RFI వేసినప్పుడు, ఎస్ నేను తప్పు చేశాను కానీ నేను తప్పేం చేయలేదు అని చెప్పి డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాలి కదా. సో ఆ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది మీరు కేర్ఫుల్గా ఉండండి. సో మీరు లేజీ యాటిట్యూడ్తో స్టేట్ ఐడీస్ తీసుకోకుండా స్టేట్లో ఉండడం ఆర్ విల్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఇవైతే RFIs అయితే ఖచ్చితంగా పడుతున్నాయి చాలా మందికి. మా ఫ్రెండ్కి చెప్పా కదా లాస్ట్ టైం, సో తను క్రికెట్ ఆడేటప్పుడు తను సమ్ ఫండింగ్ ఏదో వచ్చిందనమాట. సో దాన్ని ఎందుకు వచ్చింది నీ అకౌంట్లోకి అని చెప్పి కూడా RFI చేశారు. సో బీ కేర్ఫుల్ గైస్. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు వన్స్ ఓపీటీకి వెళ్తున్నారంటే పాస్ట్ బ్యాక్ ఒక 5 months వరకు ట్రాన్సాక్షన్స్ అయితే ఏవి పెట్టుకోకుండా ఉంటే బెస్ట్. సో ఎందుకంటే లాస్ట్ 5 months 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అయితే పుల్ చేస్తున్నారు. పుల్ చేసినప్పుడు మీరు 2,000 3,000 డిపాజిట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, బ్లైండ్లీ దే విల్ బీ కీపింగ్ ఆస్కింగ్ అనమాట, ఎవరైతే సోన్ పర్సన్ ఎందుకు పంపించాడు అని చెప్పి. సో మీరు దానికి కంగారు పడి, సో ఆ టెన్షన్ అయితే ఉంటుంది. బేసిక్గా నాకు ఉండేది ఒక 1 month మామూలు టెన్షన్ లేదు. సో అంటారు కదా, వన్స్ అప్రూవ్ అయినాక చిల్ బ్రో అని చిల్ అయ్యాను. చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు బేస్డ్ ఆన్ H1B హౌ ఇట్ విల్ బీ అని. H1Bs వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అంటే మార్కెట్ ఎలా ఉంది రైట్ నౌ ఇన్ అమెరికాలో. సో ఇలాంటి రిక్వెస్ట్ అయితే నన్ను అడిగారు చేయమని. సో నేను షూర్గా జెన్యున్గా ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది, అసలు అమెరికాకు రావడం ఇంపార్టెంట్ అంటే బేస్డ్ ఆన్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఇట్స్ టైమ్ టు లీవ్. అమెరికాలో సర్పంచ్ గారు అమ్మాయి సైనింగ్ ఆఫ్. అబ్బా ఫాలో కొట్టు, లైక్ కొట్టు, షేర్ చేయి. సో నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్గా మా చిత్తూరు స్లాంగ్లో ట్రై చేస్తాను. నవ్వే వాళ్ళు నవ్వుకోండి.